మీరు ఎప్పుడైనా షార్ట్ కట్ లో కోటేశ్వర్లు అయిపోవాలని చూసారా? అట్లీస్ట్ ఆ థాట్ అయినా వచ్చిందా? పోనీ దానికోసం ఏదైనా కన్నింగ్ ప్లాన్స్ అన్న వేసారా? హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. పేక మేడలో మూవీ రివ్యూ. కాలనీలో ఇల్లు చూసాను ఒకటి రెంట్కి. ఆ సార్ ఈ సారు ఆ వెంచర్ ఈ వెంచర్ అని తిరిగింది చాలు. నెల నెల జీతం వచ్చే ఉద్యోగం చూసుకోవచ్చుగా. మనం జాబ్ చేయడం ఏంటి, లేకపోతే ఎక్కడో ఉండేవాడిని. వస్తాయి మంచి రోజులు మనకి వస్తాయి. మూవీ నాకు నచ్చిందండి. స్టోరీ విషయానికి వస్తే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు షార్ట్ కట్ లో కోటీశ్వరుడు అయిపోవడానికి కన్నింగ్ ప్లాన్స్ వేసే ఒక హస్బెండ్, కష్టపడి సంపాదించి భర్త పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకునే వైఫ్. వాట్ విల్ హ్యాపెన్ అనేదే స్టోరీ. సింపుల్ కాన్సెప్ట్ అయ్యా, కానీ చాలా రియలిస్టిక్ గా చూపించారు. నో సినిమాటిక్ డ్రామా. ఓవరాల్ మూవీలో ఎక్కడా సినిమాటిక్ డ్రామా కనిపించదు మీకు. బలగం మూవీ చూసారు కదా, అందులో సీన్స్ అన్ని ఎంత రియలిస్టిక్ గా అండ్ రిలేటబుల్ గా ఉంటాయి. ఈ మూవీలో కూడా అంతే, బట్ సేమ్ జానర్ అయితే కాదు. స్టోరీ కూడా డిఫరెంట్ స్టోరీ. మూవీ టైటిల్ కూడా హీరో క్యారెక్టర్ కి తగ్గట్టుగా పెట్టారు. యాక్టర్ పర్ఫార్మెన్సెస్, వినోద్ కిషన్ యాజ్ లత్కోర్ లక్ష్మణ్ సూపర్ భయ్యా. క్యారెక్టర్ నీకోసమే పుట్టింది అనేలా చేసావు. అనుష కృష్ణ యాజ్ వరలక్ష్మి, వినోద్ కిషన్ గారు యాజ్ లక్ష్మణ్ సూపర్. అయితే తిను ఎక్స్ట్రాడినరీ, ఆ రేంజ్ లో ఇచ్చింది పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని వాళ్ళ వల్లకి ఈజీగా తీసుకెళ్లిపోతారు. మూవీ నిజంగా బాగుంది అండ్ మంచి మెసేజ్ కూడా ఉంది. యు గైస్ కెన్ డెఫినెట్లీ గివ్ ఎ ట్రై. టికెట్ ప్రైజెస్ కూడా తక్కువే ఈ మూవీకి, మిస్ అయితే కాకండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3. సో ఫైనల్లీ పేకమేడలో ఈజ్ ఎ వెల్ మేడ్ కామెడీ డ్రామా వితౌట్ ఎనీ సినిమాటిక్ డ్రామా. డబ్బులు చేతిలో పడంగానే మాటలు మార్చావే. నీకున్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి. ఈ నెల నుంచి ఖాళీగా ఉన్నా పోషిస్తున్నా, జీవితాంతం ఖాళీగా ఉన్నా నేనే పోషిస్తా. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.